తెలుగు కవితలు 11 ఆశాకిరణం. ఏమీ తోచని గతిలో, శూన్యం నిండిన గదిలో, నిరాశతో నిస్పృహతో అలసి ఉన్న నామదితో, వెలుగును చూడంగా తలచి విసిగిన మనసునే మరచి, చీకటితో నిండి ఉన్న గది కిటికీ తలుపు తెరిచా. నా మనసుని తాకినాయి చల్లనైన పవనాలు, సేద తీర్చు రీతిలోన చల్లని శీతల గాలులు, నా కళ్ళను మూసుకొని ఆస్వాదిస్తూ గాలిని, గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరిచా. సరికొత్తగా కనిపించెను ఈ లోకం నా కళ్ళకు, కలతలు కనుమరుగయ్యెను అలసటమటు మాయమయ్యే. కొత్త కొత్త ఆశలతో నా హృదయం చిగురించెను, కొంగొత్త ఆశయాలతోని పెళ్ళుబికెను నా రుధిరం. చురుకుతనపు ఉప్పెనల్లె పరుగులు తీసెను నామది, కొత్త రెక్కలొచ్చినట్టు కొత్త రంగులద్దినట్టు, ఇంద్రధనసు వెలసినట్టు నిసిలో మెరుపు మెరిసినట్టు, కొత్త ధనపు ప్రవాహమై నా మనసు రూతలూగే. ఏటికు పోయెను అలసట విజయకాంక్ష అలమినిట, ఎటదాగిన సంశయాలు విహరించిన సంతసాలు, చల్లని పవనాలలోన వెచ్చని కిరణము మాదిరి, చక్కని ఆలోచనలతో విచ్చుకొనెను నాదు బుద్ధి. విజయానికి మొదటి అడుగు వేసినాను ఈ సమయం, పట్టుదలతో మొదలు పెట్టే గెలుపు కొరకు ఈ సమరం. చేత కాదు అని ఆగకు, ప్రయత్నాన్ని ఆపబోకు, ప్రతినిత్యం కృషి చేస్తే దక్కును నీకే విజయం. నిరాశతో నిస్పృహతో గడ్డకట్ట నీయకు మది, వెచ్చని ఆశా కిరణం మది గదిలో ఉంచుకో, భవితలో వెలుగందుకో.